మాతృదేవోభవ. కాళి అందే తప్ప లీలా ప్రపంచంబునందు ఎందు మాత్రమందమేమి గలదు తల్లి. జగన్మాత కాళి అందే తప్ప లీలా ప్రపంచంబునందు ఎందు మాత్రమందమేమి గలదు తల్లి. కన్నులలసిపోయెడునంత వరకు కాంసనిమ్ము వలదనకుము. కన్నులలసిపోయెడునంత వరకు కాంసనిమ్ము వలదనకుము. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 256వ భాగానికి స్వాగతం పలుకుతాం. మనం భగవద్గీతలో 17వ అధ్యాయంలో శ్రద్ధాత్రయ విభాగ యోగంలో 3 రకాల దానాల గురించి చెప్పుకుంటున్నాం. క్రిందటి భాగంలో సాత్వికమైన దానం గురించి చెప్పుకున్నాం. అందరం అదే పద్ధతిలో చెయ్యాలి దానాలు. అసలు ఇచ్చేసాం మర్చిపోవడం అందుకే దాని గురించి ప్రస్తావన కూడా వద్దు. కానీ అది ఖచ్చితంగా కలిసి వస్తుంది. పెట్టి పుట్టాడు అంటారు లోకంలో. ఎవరన్నా అదృష్టవంతుడు అంటే ఆయనకేమండి పెట్టి పుట్టాడు, ఏమిటి పుట్టాడు ఓ మాట ఆలోచించండి. ఏమిటి ఆ మాట ఏమిటి? తెలుగు సామెతలు ఎంత గొప్పవో, ఒక్కొక్కటి ఒక్కొక్క వేదవాక్యం. నిజంగా తెలుగు సామెత అంటే వేదవాక్యం. వేదవాక్యాలు ఇంకా చాలామందికి అర్థం కావు, ఇవి అర్థమవుతాయి హాయిగా. పూర్వజన్మలో పెట్టి ఇప్పుడు పుట్టాడు, ఈ జన్మలో కూడా ఘనంగా పెడితే ఇప్పుడే వస్తుంది. అందులో అనుమానం వల్ల ఇది చేసిందంతా వచ్చే జన్మకు అనుకోకండి, అదొక పొరపాటు. చాలా అతి ఉన్నతమైన దానం చేసినా, అతి ఉన్నతమైనటువంటి అతి తీవ్రమైనటువంటి పాపం చేసినా ఈ జన్మలోనే వెంటనే అనుభవిస్తాం. అతి ఉన్నతమైనటువంటి పుణ్యం ఇక మామూలు దానాలు కావు, గొప్ప దానాలు చేయాలి, విశేషంగా చేయాలి. ధనవంతులైన వాళ్ళు చేయాలి. ఏం చేసుకుంటారు ఇదంతా? మనశ్శాంతి లేదే, ఊరికే లెక్కలు చూసుకుంటూ కూర్చోవడం. ఇక్కడ వాడికి అప్పగించి వీడికి అప్పగించి వాడు మోసం చేశాడని. అంతకంటే ఏమిటంటే త్రిభిర్వర్షై త్రిభిర్మాసై త్రిభిర్పక్షై త్రిభిర్దినై అత్యుత్కటై పుణ్యపాపైర్హైవ ఫలమశ్నుతే. శాస్త్రం చాలా స్పష్టంగా చెబుతున్నమాట. అతి ఉన్నతమైనటువంటి పుణ్యము దాన ధర్మాలు చేసినా, అతి తీవ్రమైనటువంటి పాపాలు హత్యలు ఘోరాలు నేరాలు చేసినా దాన్ని మానవుడు త్రిభిర్వర్షై 3 సంవత్సరాల్లో కానీ, త్రిభిర్మాసై 3 మాసాల్లో కానీ, త్రిభిర్పక్షై 3 పక్షాల్లో కానీ. ఎందుకంటే వారాల లెక్కలు ఎప్పుడు పూర్వంలో ఇంగ్లీష్ వాళ్ళు వచ్చాక పెరిగాయి ఈ వారాల లెక్కలని. 7 డే వీక్ అనేది వాళ్ళతోటే. మనకి 7 డే వీక్ లేదు, మనకి 15 రోజులు లెక్క. అందుకే తిథి అప్పటికే మారుతుంది. మన వారానికి ఒక తిథి మారదు, 15 రోజులకు మారుతుంది. మన సంప్రదాయం పక్షం. అందుకే త్రిభిర్వర్షై త్రిభిర్మాసై త్రిభిర్పక్షై త్రిభిర్దినై అన్నాడు. త్రిభిర్వారై ఉండదు. సంస్కృతంలో వారం అంటే మళ్ళీ అని అర్థం. ఈ రోజు అనే అర్థం రావాలంటే వాసరం అనాలి, వారం అనకూడదు. బుధవారం అనరు, బుధవాసరం అంటారు. అందుకని మనకు వారాల లెక్క లేదు అది. ఇలాగా త్రిభిర్పక్షై 3 పక్షాల్లో కానీ, త్రిభిర్దినై ఒక్కోసారి అతి తీవ్రమైన పాపం లేదా అత్యున్నతమైన పుణ్యఫలం 3 రోజుల్లోనే వస్తుంది. ఓ ప్రాణాలు కాపాడడం, ఒక రక్తదానం చేయడం, భారీగా మన ప్రాణం పోయినా సరే అనుకుని లక్షలు దానం ఇచ్చేయడం, మర్చిపోవడం ఆ విషయాన్ని, అది వెంటనే కలిసి వస్తుందండి. అది ఎలా అయితే కలిసి రాదు, ఎలా అయితే కలిసి వస్తుందని చెప్పుకున్నాం. ఎలా అయితే కలిసి రాదు రెండో రకం ఉంటుంది. మరి ఇది నీచమని కాదు, కానీ ఇది రెండో రకం. అది చెప్తున్నాడు ఇక్కడ. ఎత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్యవాపనః దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసంస్మృతం. అసలు మానేకయ్య అర్జున, పోనీ అలా కాకపోతే ఎలాగైనా చేయమన్నాడు. మనలో చాలామంది చేసేది ఇలాగే. మంచిది, అది అనేకలా, కానీ స్థాయి పెంచుకోవాలి కదండి. ఎప్పుడు ఇలాగే ఉంటాం. మేము మొదటి మెట్లో బాగుందండి అలాగే ఉండిపోతాం. మెట్టి ఎక్కవమ్మా, లేదా మేడ ఎక్కవ. ఇంకా ఓ 16 మెట్లు ఉన్నాయి, ఎక్కడా వద్దా? మొదటి మెట్లో సుఖంగా ఉంది, ఇక్కడ గాలి వస్తుంది, కూర్చుందాం అంటే కూర్చుంటాం. అక్కడ ఏ కుక్కకో మేడ మీద ఆరబెట్టింది ఏదో కావాలి, మనం దాటుకుని పోతుంది. అది అంతే. మోక్ష మార్గం కూడా అంతే. మెట్లు ఎక్కాలి, కూర్చుంటామంటే అలాగా. ఆ ఎక్కే ముందు మనం ఎక్కడున్నామంటే తెలుసుకోవాలి. ఎత్తు ప్రత్యుపకారార్థం తు. ఇది ఎత్తు అంటే ఎత్తడం కాదు, యకారం. అది తు. ఏదైతే ప్రత్యుపకారార్థం, ప్రత్యుపకారాన్ని ఆశించి చేస్తున్నాము. ఈ గిఫ్ట్లన్నీ అంతే. దానం వేరు, గిఫ్ట్ వేరు. మనం బెచ్చగాడికి రూపాయి బిళ్ళేస్తే గిఫ్ట్ అనం కదండి, దానం అంటాం. పెళ్లికి బహుమతి పట్టుకెడితే గిఫ్ట్ అంటాం. ఈ గిఫ్ట్ సంస్కృతి పెరిగింది, దాన సంస్కృతి తగ్గింది. లోకంలో క్షోభ అందుకే వస్తుంది. ఎందుకు ఇవ్వాలండి గిఫ్ట్లు? అంత అవసరం ఏమిటండి అసలు? వారు ఉన్నవారే కదా. శుభాకాంక్షలు చెబితే సరిపోయింది కదండి, గిఫ్ట్ ఏమిటండి?
దానికి పెద్ద ఖర్చు 1000, 2000, 10,000 బహుమతులు కూడా పెద్ద ప్యాకేజీయా? ఇది మోసుకెళ్ళడమా? వారేమో ఊరికే అక్కడ పక్కన ఎట్టేయడమా? దాని మీద మన కార్డా ప్రచారం ఎవరిచ్చారో తెలవద్దా? కొంతమంది అయితే రాసుకునేవాళ్ళు. పూర్వం ఈ బహుమతులు వస్తువులైన ఈ మధ్యన పూర్వం డబ్బులే ఉండేవి. పూర్వం పెళ్లిళ్ళలో డబ్బులు ఉండేవి. అది 1980 నుంచి 2000 వరకు నేను చూశాను చాలా పెళ్లిళ్ళలో లెక్క రాసుకుంటున్నారు. ఇదేం దరిద్రం అండి? ఎందుకు లెక్క? ఎవరికి? ఇందులో ఎవరు కొట్టేస్తారని? వాళ్ళు కొట్టేస్తే కొట్టేనివ్వండి. అపనంగా వచ్చింది అపనంగా పోతుంది ఏమిటట? అపనంగా వచ్చింది అపనంగా పోతుంది ఏమిటి? పోనీ రైల్లో ప్రయాణం చేస్తాం, మన సంచి మనం తల కింద పెట్టుకోవాలి. బహుమతులు వచ్చిన బట్టలు సంచులు ఏమైనా ఉంటే కింద పెట్టే పోతే ఉంటే ఉంటాయి, దిగేటప్పుడు ఉంటే తీసుకుంటే లేతలేదు. దొంగలకు కూడా కొన్ని దొరకాలి కదా, వాళ్ళు ఎలా బతకాలి? లేదా మన సంచి పట్టుకుపోతాడు. మనకు ముఖ్యమైనది తల కింద పెట్టుకో, గొడవ లేదు, దాని గురించి చింత లేదు. కొంతమంది అలా కాదు, బాగా నిద్ర పట్టదండి ఇవన్నీ పెట్టుకుంటే అది తీసి కింద పెట్టడం. ఓ తరగడ రగ్గు పెద్ద సెట్టింగ్ వేస్తే రైల్లో ఎప్పుడూ నిద్ర అంటే అనుభవం చెబుతున్న రైల్లో నిద్ర పట్టకపోవడమే మంచిది. అప్పుడు సామాన్లు చూసుకుంటాం. రైల్లో కూడా గుర్రెట్టి పడుకోవాల్సిన పని ఏమిటి? పక్కవాడిని బాధ పెట్టడం తప్ప ఇంటికి వచ్చి పడుకోవచ్చుగా. రైల్లో ఎప్పుడు మాగన్ అంటారు, అలా ఏదో కొనుక్కు పడుతూ ఉండాలి, మళ్ళీ మెలకు వస్తూ ఉండాలి, ఎవరో లైట్ వేస్తూ ఉండాలి, మనం లేస్తూ ఉండాలి, మళ్ళీ పడుకుంటూ అలాగే జరగాలి. అప్పుడు కాస్త వచ్చాక సామాన్లుగా చూసుకోవాలి. లేకపోతే చెప్పులు కూడా దొరకవు. దేనికి తగిన వాళ్ళు దానికి ఉన్నారు. అంచేత మన సామాను మనం దగ్గర పెట్టుకున్నాం, మిగిలినది ఏదో ఉన్నాయి, నా బోటుకాడికి ఇస్తారు చాలా, అవన్నీ అలా పెడతాను, ఉంటే పట్టుకెడతాను, లేత లేదు. ఇంతవరకు అలా జరగలేదు, జరిగినా నాకేం అభ్యంతరం లేదు. దాని గురించి నిశ్చింతగా ఉంటాయి. వచ్చింది పోయింది ఏమిటట దాని గురించిన చింత. మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసామనుకోండి రెట్టింపుకొని పంపిస్తారు పాపం. అలా అసలు ఎప్పటికప్పుడు వదిలిపోవడం అంతే. శనగలు తిన్నాం, చేతులు కడుక్కున్నాం, అయిపోయింది. తెచ్చి ఇంట్లో పెట్టుకుని ఏం చేసుకుంటాం ఇవన్నీ? బీరువాలు పెంచేసుకోవడం ఇక్కడ. ఇక అక్కడి నుంచి తాళాలు మర్చిపోవడం, వెతుక్కుంటూ కూర్చోవడం. అంచేతను ప్రత్యుపకారం ఆశించి దానం చేయొద్దు. అలాగే చేస్తారు చాలామంది. ఈ గిఫ్ట్లన్నీ అంతే, వాళ్ళకి ఇచ్చాం, మనకేమిచ్చారు 3 సార్లు ఇచ్చాం, అప్పుడు గొడవలే అవుతాయి. ఫలముద్దిశ్య, ప్రతిఫలాన్ని ఆశించి చేయడం. పనిచేసేటువంటి వర్గాల వారికి ఇచ్చేటువంటి దానాలన్నీ ప్రతిఫలం ఆశిస్తారు. కృతజ్ఞతలు ఆశించొద్దు. వాడికి లేదు, మనం ఇస్తున్నాం, మనకు అదనంగా ఉంది ఇస్తున్నాం. వాడికి లేదు కూడా కాదు, మనకు అదనంగా ఉంది. అదనంగా ఉన్నదో, అదనంగా జుట్టు పెరిగింది కత్తిరించుకుంటున్నావా లేదా? అదనంగా డబ్బు పెరిగింది తగ్గాలి, అదనంగా బట్టలు పెరిగే తగ్గాలి, అదనంగా వస్తువులు పెరిగే తగ్గాలి. అసలు ఇంట్లో ఒక కొత్త వస్తువు కొన్నామంటే పాత వస్తువు తీసేయాలి. పాత వస్తువు ముందు గుమ్మం బయట పెట్టాక కొత్త వస్తువు లోపలికి రావాలి. దాని చోట్లోనే దీన్ని పెట్టాలి. దాని పక్కన ఇది, దీని పక్కన ఇది పెడితే ఇవరకు మొగుడు పక్కన పెళ్ళం ఉండదు. ఇక్కడ పెళ్ళం పక్కన మొగుడు, ఇద్దరు కలిసి బయటికి పోవాలి. మరి ఎక్కడ పెట్టుకుంటాం? అందుకని ఖచ్చితంగా ఒక వస్తువు కొన్నాం, అది ఏ చోట్ల పెట్టాలి? పాత వస్తువు ఉండే చోట్లోనే. అంటే అది తీసేయి. పెన్ను సహా, చిన్న పెన్ను సహా అన్నిటికీ వర్తిస్తుంది. ఆ పెన్ను పోతేనే ఇంకోటి కొనాలి, అది ఉండగా ఎందుకు? పని ఏమిటి అసలు? అలాగే పిల్లలు సెల్ ఫోన్ పోగొట్టుకున్నారు. నేను చూసిన ఉదాహరణ చెబుతున్నా. ఒక కుర్రాడికి 4000 సెల్ ఫోన్ పోయిందండి. వాడు 8వ తరగతి. అసలు 8వ తరగతి వాడికి ఫోన్ ఇవ్వడమే తప్పు, తల్లిదండ్రులు చేస్తున్న తప్పు. పోయింది సరే, వాడు ఏమిటా ఎక్కడో ఉన్నట్టు రైల్లోనే ఇలా పెట్టుకుని ఆ బెర్త్ మీద ఏదో ఇలా పెట్టి, బెర్త్ మీద పెడతారని పైన అశ్రద్ధ, పోయింది, పక్కన పడిపోయింది, దొరకలేదు. ఇంటికి వచ్చేసి నాన్న పోయింది, చచ్చినట్టు అసలు కొనివ్వడమే తప్పు, ఇక కొనని చెప్పాలి. లేదు, ఈ తండ్రులు ఏం చేస్తున్నారంటే గారాబం కొద్దీ ఒక పూట కూడా వాడిని ఆగనివ్వకుండా ఫోన్ కొనిచ్చారు. 8000 ఫోన్ కొనిచ్చారు. ఏమైందని వాడికి ఆలోచన ఎలా వచ్చిందో, ఓకే ఈసారి 8000 పోగొడితే 16000 ఫోన్ వస్తుంది, పోగొడదాం, తోలు తీస్తా. నువ్వు ఫోన్ పోగొట్టడానికి నీకు మళ్ళీ జీవితంలో ఫోన్ రాదంటే వాడు కనీసం జాగ్రత్త చూసుకుంటాడు. అసలు 8వ తరగతి వరకు ఫోన్ ఇవ్వడం ఒక తప్పు, 4000 ఫోన్ ఇవ్వడం రెండో తప్పు, అది పోతే 8000 పెట్టుకోవడం మూడో తప్పు. మూర్ఖత్వం తల్లిదండ్రులదా పిల్లలదా? గారాబం గారాబం గారాబం. ఎందుకు వస్తుంది ఈ గారాబం? మనం వాళ్ళని చూడడం లేదని, మనం ఉద్యోగాలు చేసుకుంటున్నామని, మనం పట్టించుకోవట్లేదని, మనం రాజకీయాల్లో తిరుగుతున్నామని అని వాళ్ళు అనుకుంటారేమో. అందుకని అనుకోకుండా లంచం. ఎంత దౌర్భాగ్యం అయిపోయిందండి. తండ్రి కొడుక్కి లంచం ఇస్తున్నాడు తన బాధ్యతలు విస్మరించుకోవడం వల్ల. లంచం. నీకు 10,000 ఇచ్చేస్తాను, నువ్వు నా జోలికి రాకు. నువ్వు అడిగిందల్లా ఇచ్చానుగా. అడిగిందల్లా ఇవ్వడం ఎంత తప్పండి? అడిగిందల్లా ఇవ్వడానికి ఆ తల్లిదండ్రులు ఉన్నది. ఇదే కదా జరుగుతున్నది. ఇంట్లో అంతే, బయట అంతే. ప్రత్యుపకారార్థం ఫలం ఉద్దిశ్య వాపన. ఏదో ఫలం ఆశిస్తాం మనం, వాడు వ్యతిరేకం అవుతాడు. ఎత్తు ప్రత్యుపకారార్థం ఫలం ఉద్దిశ్య వాపన. మళ్ళీ ఏదో రావాలని కోరుకుంటాం. పునః అంటే అర్థం అది. భగవంతుడు ఎంత స్పష్టంగా చెప్పాడండి. భగవద్గీత మన నిత్య జీవితం కదమ్మా. ఇందులో మతం అంటారేమిటి? మతం ఎక్కడుంది? మన జీవితం అంతా ఉంటేను. ఎత్తు ప్రత్యుపకారార్థం ఫలం ఉద్దిశ్య వాపన దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతం.
రజోగుణంతో కూడిన దానం అంటే ఎలా ఉంటుంది అంటే దీయతేచ ఇస్తాం, కానీ పరిక్లిష్టం మనఃపూర్వకంగా ఇవ్వం. మనస్సులో కాస్త బాధపడితే ఏమిటో తప్పట్లేదు ఇంత ఇవ్వాలా అండి అంటే ఇప్పుడు ఈ వ్రతానికి ఇంత దానం ఇవ్వాల్సిందేనా అండి, ఇంకో మార్గం ఏం లేదా అండి అని మనమే అడుగుతాం బ్రాహ్మణులు. వాళ్ళు మన ఏడుపు మొహం చూసి తట్టుకోలేక ఏదో చెబుతారు. అంటే ప్రత్యామ్నాయం ఉందమ్మా, ప్రత్యామ్నాయం ఉంటే నువ్వు పెట్టిన కోరిక కూడా ప్రత్యామ్నాయమే అవుతుంది. మనఃపూర్వకంగా ఇవ్వాలి. వినాయక చవితి పూజ చేస్తాం మనం, అక్కడ వినాయకుడి దగ్గర అన్నీ పెట్టవలసిన మనం 21 రకాల ఆకులు తేవాలి. మనకు దొరికిందల్లా రొట్ట, అది కూడా మామిడి రొట్ట, పక్కింటి వాడు దొడ్లో ఉంది కోసేసాం. ఈ బూజంతా ఆయన నెత్తి మీద బారేసాం. పచ్చి మామిడాకులు లేత మామిడాకులు కొయ్యాలి, లేత ఊరుకోవాలి. వినాయకుడిని బాధ పెట్టకూడదు. 21 రకాలు తేవాలి. ఆకులు ప్రత్యామ్నాయ నమస్కారం అక్షదాన అన్నిటికీ లోకు బియ్యం కలిపేసాం 1 కేజీ. అక్షదాన సమర్పయామి. దేవుడికి సింహాసనం పెట్టాలి. మనకు ఓపిక లేదు, మన ఇంట్లో 6 సోఫాలు ఉన్నాయి, కానీ దేవుడికి సింహాసనం పెట్టలేము. అక్కర్లేదు, దేవుడు కూర్చుంటాడు ఏమిటి, కూర్చుందానికి ఎందుకు చేసావు పూజ అడిగేవాడు లేక. అప్పుడు సింహాసనం ప్రత్యామ్నాయ అక్షదాన సమర్పయామి. దేవుడు వేరేడండి నిజంగా. సింహాసనం బదులు అక్షతలు వేస్తారట. మనకి ఈ నెలంతా పనిచేశాక జీతం ప్రత్యామ్నాయ అక్షదాన సమర్పయామంటే ఊరుకుంటామండి మనం. జీతం ఇవ్వాల్సిందే లెక్క ప్రకారం. మరి దేవుడికి ప్రత్యామ్నాయమా? యజ్ఞోపయుతం ప్రత్యామ్నాయ అక్షదాన సమర్పయామి. దివ్య సింహాసనం ప్రత్యామ్నాయ అక్షదాన సమర్పయామి. సువర్ణం ప్రత్యామ్నాయ అక్షదాన అన్ని ప్రత్యామ్నాయమే. అందుకని దేవుడు కూడా ఏమంటాడు, మనం తర్వాత అష్టైశ్వర్య భోగ భాగ్యములు ఇమ్మని కోరుతాం కదా, ఐశ్వర్యం ప్రత్యామ్నాయ దారిద్ర్యం సమర్పయామి అయిపోయింది. మరి ఆయన ప్రత్యామ్నాయం చేశాడు, ఆల్టర్నేటివ్. నువ్వన్నీ ప్రత్యామ్నాయం చేసేస్తావా చెప్పిన వస్తువులు తేకుండా? మన కోరికలను తీర్చాలా? దేవుడు వెరుబాగుల వాడి కింద కనపడుతున్నాడా? ఈ కోరిక తీరకపోతే మతం మారిపోతామా? ఇంకో దేవుడు తీరుస్తాట అంటే దేవుళ్ళు అందరూ కూర్చున్నది ఎందుకంటే మీ కోరికలు తీరుస్తాను దండి అని గోదావరి రేవులో బ్రాహ్మణులు కూర్చున్నట్టుగా వరుసగా 10 మంది కూర్చొని రెండు అని పిలుస్తారా? లేదా రైల్వే స్టేషన్లో కూలీలు కూర్చున్నట్టు, సామర్లకోట బస్ స్టాండ్లో ఆటో వాళ్ళు నుంచుంటారు అక్కడ పిడాబరం అలా ఉంటారా అండి దేవుళ్ళు? అంత కర్మకారింది వాళ్ళకి. మన కోరికలు నేను తీరుస్తాందా? అయ్యప్ప తీర్చలేదా? నేను తీరుస్తాందా? నేను వినాయకుడు నేను తీరుస్తా. వినాయకుడు తీర్చలేదా? నేను యేసుక్రీస్తు నేను తీరుస్తాందా? దేవుళ్ళకి ఏం పని లేదండి? ఆలోచించండి. ఎంత భ్రష్టైపోయిందండి మతం. మన మతమే కాదు, అన్ని మతాలు కూడా కోరికలు తీర్చడం కోసం ఆ దేవుడు. ఆ కోరికలు తీర్చకపోతే మారిపోతారా? ఇదంతా రజోగుణం కాదా? దేవుడు రాజకీయాల్లోకి లేగాం మనం భక్తులమా? ఇంతంత పిండికట్ల పెద్ద పెద్ద బొట్ల లోపలేముంది, బయటకు కనపడుతుంది ఇంత. ఈ ప్రవృత్తిలో మార్పు రావాలి. ఎత్తు ప్రత్యుపకారార్థం ఫలం ఉద్దిశ్య పునః దీయతేజ పరిక్లిష్టం. అదే మనస్సులో భావన లేకుండా ఇవ్వడం అంటే తప్పనిసరి బ్రాహ్మణులు రేట్లు పెంచేశారు ఈ మధ్యన ఇలా చేయాల్సి. బంగారం ఇవ్వడం ఏంటి, దాని బదులు ఏదో ఇవ్వచ్చు. అక్కడ ముసలావిడ ఉంటుంది, అలా అక్కర్లేదు, వాళ్ళు అలాగే చెబుతారు. మనం అది ఈ ముందు వేసి చేరింటి ఈ ముసలావిడ దోసి ఇలా మాట్లాడితే వాళ్ళు అలాగే చెబుతారు. ఏమిటంటే ఎందుకు చెప్పారని ఇచ్చి తీరాల్సిందే, లేదా మానాయి. ఆ ఇచ్చేది ఏడుపు కొట్టు మొహంతో ఇవ్వడం, ఏడుపు కొట్టు విధంగానే జరుగుతుంది. ప్రత్యామ్నాయం చేస్తే ప్రత్యామ్నాయమే వస్తుంది. తద్దానం రాజసము స్మృతం. ఎంత బాగా చెప్పాడండి భగవంతుడు. ఎందుకు ఇలా చెబుతున్నాడు అంటే మనకు అన్నీ ఇవ్వడానికి భగవంతుడు సిద్ధంగా ఉన్నాడు. ముఖ్యంగా రామచంద్రమూర్తి, రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు, ఈ వ్యవస్థ, ఈ దృశ్యం చూడండి మీరు. భద్రాద్రి రాముడు, పోనీ ఏ దేవాలయంలో ఉన్న ఏ విగ్రహమూర్తులైనా సరే, ఓ క్యాలెండర్ అయినా సరే, రామ పట్టాభిషేకం మన వెనకాల శివుడు బ్రహ్మ అంతా ఉంటే పట్టాభిషేకం అది పక్కనట్టండి. మామూలుగా రామచంద్రుడు ఎప్పుడు ఎలా ఉంటాడు? ఆయన రాజు ఎప్పుడు ఒంటరిగా ఉండడు. ముఖ్యమంత్రి ఒక్కడు వస్తాడా? వెనకాల 10 మంది ముందు 10 మంది ఉంటారు సహజంగా. రాముడు రాజు, ఆయన ఎప్పుడు ఒంటరిగా ఉండడు. పైగా ఏకపత్రి వృద్ధులు, సీత లేకపోతే రాముడు ఉండడు అసలు. రాముడు ఒంటరిగా క్యాలెండర్లు ఏదో ఈ మధ్య అయోధ్య మందిరం కూడా వచ్చాక వేస్తున్నారు కానీ రాముడు ఒప్పుకోడు. సీత ఏదయ్యా అని అడుగుతాడు. అసలు ఆయనకి భయం కూడా, రావణాసురుడు గొడవ జరిగాక. అందుకని సీత ఏది బాబు మళ్ళీ బాణం పట్టాలా అంటాడు. అందుకని సీతాదేవిని అక్కడ కూర్చోబెడితే ఆయన నిశ్చింతగా మన దగ్గర కూర్చుంటాడు. రాముడి దృశ్యం ఎలా ఉందో చూడండి. ఆ రామలక్ష్మణ హనుమత్ సమేత హనుమత్ సీతాలక్ష్మణ సమేత రామచంద్రస్వామినే నమః. ఆ దృశ్యాన్ని వర్ణిస్తున్నాడు రామదాసు. ఎవరెవరు ఎందుకున్నారో చెబుతున్నాడు. సిరులిడ సీత పీడలెగజి ముటకై హనుమంతుడు, ఆర్తిబోధరుమ సుమిత్ర సూతి
దురితంబులు మానుప రామనామమున్ కరుణదలిర్ప మానవులగా వగపన్నిన వజ్రపంజరోత్కరముగదా భవన్మహిమ దశరథీ కరుణాపయోనిధి దశరథీ కరుణాపయోనిధి. ఎంత అందమైన దృశ్యం అండి. చాలామంది గుడ్డి నమ్మకం పెంచుకున్నారు, రామాయణం చదివితే కష్టాలు వస్తాయి. అంతేకాదు ఈ మధ్య ఇంకోటి కూడా వింటున్నా, దౌర్భాగ్యపు మాట. అందుకే నేను దాశరథి శతకం తీసుకున్నా పరిగెట్టుకుని, ఈ యధమ నమ్మకాలు పోగొట్టడానికి. రాముడు ఫోటో ఇంట్లో ఉండకూడదు కదండి, కష్టాలు వస్తాయట. అబ్బాయి ఎంతసేపు కష్టాల భయమే. అసలు మన పుట్టుకే ఓ కష్టం. మన వల్ల ఎవరు ఎన్ని కష్టాలు పడుతున్నారో మనకు తెలుసునండి. మనకొచ్చే కష్టాల గురించి ఆలోచించుకుంటున్నాం, కానీ మనం ఎంతమందిని కష్టపడుతున్నాం ఈ ప్రపంచంలో, మాట ద్వారా, మనస్సు ద్వారా, చేత ద్వారా, తెలిసి కొన్ని తెలియక కొన్ని. మన పుట్టుకను ఎంతమంది తిట్టుకుంటున్నారు, ఇది ఆలోచించరండి ఎవరు. మనకు కష్టాలు వస్తాయి, మనకు కష్టాలు వస్తాయి. ఎప్పుడు సుఖాలే రావాలి, సాధ్యమా? ఎప్పుడు మనం సుఖమే ఇచ్చామా అందరికీ? భార్యను ఎప్పుడు సుఖపెట్టామా? ఎప్పుడు ఓ మాట అనలేదా? భర్తకు అన్ని అంత ప్రేమగా చేశామా? ఎప్పుడు విసుక్కోలేదా? మరి మనకు సుఖాలు ఎలా దొరికేస్తాయండి? ఎప్పుడు సుఖపెడుతున్నామా మనం భార్యని, పిల్లల్ని? అలా లేదే. మరి మనకు మాత్రం ఎప్పుడు సుఖాలు ఎలా ఉంటాయి? మనం ఏమన్నా పర్వాలేదు, మనం ఏం చేసినా పర్వాలేదు, మనకు ఎప్పుడు సుఖాలే రావాలి. ఈ స్వార్థం పోవాలి ఆరాధన. కానీ దేవతలు ఎందుకున్నారంటే మన బలహీనతలు వాళ్ళకి తెలుసు. ముఖ్యంగా హిందూ ధర్మంలో బలహీనతను రెచ్చగొట్టారు, బలహీనతను సొమ్ము చేసుకోరు. అది హిందూ ధర్మం కాదు. బలహీనతను తెలుసుకుని, అవగాహన చేసుకుని, భుజం మీద చేసి నీకెందుకు నేను ఉన్నాను కదా అని చెప్పడం హిందూ ధర్మం. ఈ చూపుడు వేలు భగవంతుడు మనకిచ్చింది ఎదుటి వాళ్ళ కన్నీళ్లు తొడవడానికి, బెదిరించడానికి కాదు. సిరులిడ సీత, సీతాదేవి ఎందుకుంటుందండి అక్కడ? పైగా రామదాసు ముందు సీతను చెప్పాడు, రాముడిని కూడా. కంటే రామసీతలు అనరు అక్కడ, సీతారాముల పేరు ఉంటుంది. రామసీతామూర్తి అని ఎవరికీ పేరు ఉండదు, సీతారామూర్తి అని పేరు ఉంటుంది. సీత ముందు ఉండాలి, సీతతో ఉండడం కాదు, సీత ముందు ఉండాలి. సిరులిడ సీత, సీత సాక్షాత్తు లక్ష్మీదేవి. మనకి సంపదలను అనుగ్రహించడం కోసం లక్ష్మీదేవి రామచంద్రుడికి భార్యగా, సీతగా మారింది. ఎందుకంటే విష్ణువు రాముడుగా అవతరించాడు కాబట్టి. నిత్యానపాయి అనేవాడు. ఎప్పుడూ విష్ణుమూర్తిని లక్ష్మీదేవి విడిచిపెట్టం. అంటే మనం విష్ణుమూర్తిని మనం గుండెల్లో స్మరిస్తున్నాం, హృదయంలో స్మరిస్తున్నామంటే లక్ష్మీదేవిని వేరే స్మరించకల అక్కర్లేదురా, ఆయన ఉన్న చోట నేను ఉంటానమ్మా అని చెబుతుంది ఆవిడ. మనం అన్ని దేవతలకి తలోటి అనుకుని ఏదో చేస్తూ అక్కర్లేదు, అంతా సింగిల్ విండో సిస్టమ్. ఏదో ఒక దేవుడిని మనం నమ్ముకున్న చాలు, అన్నీ అక్కర్లేదు. ఇంకా ఎవరిని ద్వేషించద్దు. అన్ని పండుగలు జరుపుకుంటాం. మన హృదయంలో ఒకటే నామం, ఒకటే నాకైతే శివుడే. నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. కానీ నేను సరస్వతి ప్రార్థన చేస్తున్నాను, అమ్మవారి ప్రార్థన చేస్తున్నాను, శివుడు శతకం చెప్పాను, ఇప్పుడు దాశరథ శతకం చెబుతాను, ముందు కృష్ణ శతకం కూడా చెబుతాం. దానికే ఉంది, హాయిగా ఆనందంగా చెబుతుంది కృష్ణుడు కాదు, భగవద్గీత. భగవద్గీత కృష్ణ శతకమే. ఆ దేవుళ్ళ మధ్యలో భేదమే లేదు. కానీ నా గుండెల్లో ఉండేవాడు శివుడు. నేను నిరంతరం స్మరించేది నమశివాయ. నేను ఎప్పుడు దండం పెట్టుకున్నది అమ్మవారు, శివుడు కాదు. మళ్ళీ లలితాదేవి. నేను ఎప్పుడు దండం పెట్టుకున్నది ఆవిడకి పెడుతుంటే అమ్మ అంటాను. మా అమ్మ లేదు, మరి ఏం చేయమంటావు? ఆవిడకి చెప్పి పెడుతూ ఉంటాను నేను. అమ్మ వస్తా అండి, మా అమ్మకి చెప్పినట్టే అనిపిస్తున్నాను. మా అమ్మనంతకాలం అమ్మవారికి చెప్పాలి, ఆవిడకి చెప్పాను నేను. ఆవిడ చెప్పుకుంది, నాకు అనవసరం ఆవిడకి చెప్పింది. సిరులిడ సీత, లక్ష్మీదేవి ఆవిడ సాక్షాత్తు. మనకి సంపదలు ఇవ్వడం కోసం ఆవిడ అలా. అందుకే మీకు విశ్వనాథ సత్యనారాయణ గారు మహాకవి, తెలుగు జాతికి తొలి జ్ఞానపీఠం అందించిన మహానుభావుడు, కవి సమ్రాట్. తలుచుకుంటేనే పుణ్యం, ఒళ్ళు పొలకిస్తుంది నాకైతే. ఆయన రామాయణ కల్పవృక్షంలో సీతని ఎప్పుడూ కూడా రెండు రకాలుగా వర్ణించాడు. మూడో రకం పెట్ల ఉంటే వైకుంఠంలో లక్ష్మీదేవి, లక్ష్మీదేవి అని చెబుతాడు ఆయన. మామూలు సీతని చెప్పడం. ఆ పద్యం చదివితే అర్థమవుతుంది ఆయన భావన. అంతే. లేదు విశ్వనాథ వారి ఇంట్లో వాళ్ళ అమ్మాయి, అంతే. తెలుగుంటే సీత, రెండు జళ్ళ సీత. ఆయన పద్ధతి అంతే. వర్ణిస్తే తెలుగు రెండు జళ్ళ సీత. చక్కగా తెలుగువారు విజయవాడలో తెలుగు అమ్మాయిలు ఎలా ఉంటారు అలాగే ఉంటారు. ఓ 10 ఏళ్ల పిల్ల ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది. చక్కగా 2 ఏళ్ళు వేసుకుని పరికిని ఓడి ముచ్చటగా ఉంటుంది. అలాగే వర్ణిస్తాడు. లేదా వైకుంఠంలో లక్ష్మి, జనక మహారాజు కుమార్తె అంటే ఆయన ఒప్పుకోడు. మా అమ్మాయిని పట్టుకుని మీరు జనక మహారాజు అమ్మాయి అంటాడా అంట. అంత ప్రేమ ఆయన. అందుకే ఆ లక్ష్మీదేవి స్వరూపం సిరులుడ సీత అనే రామదాసు వాక్యానికి విశ్వనాథ వారి పద్యం ద్వారా వివరణ ఎంత మనోహరంగా ఉంటుందో వినండి. కవిత్వం ఎంత బాగుంటుందో. రాముడు వనవాసానికి బయలుదేరుతున్నట్ట.
సీతాదేవికి చెప్తే ఆవిడ నేను వస్తానండి. వద్దు, నీకెందుకు పని, అనవసరంగా నాకే కదా, నువ్వు హాయిగా ఇక్కడ క్షేమంగా ఉండు, భరతుడికి చెప్తాను, నేను చూసుకుంటాను అంత జాగ్రత్తగా అంటే ఆవిడ వినలేదు, వస్తానని. సరే, ఆవిడ తాపత్రయం ఆవిడది. సరే, మరి మిగిలిన వాళ్ళు కూడా చెప్పి బయలుదేరలేదు. రాముడు కౌశల్య మందిరానికి వెళ్ళాడు. ఈ లోపు సీత కంగారు వచ్చింది. రాముడు చెప్పకుండా వెళ్ళిపోతాడేమో, అసలు వద్దన్నాడు, బలవంతం పెడితే తీసుకెడుతున్నాడు, చెప్పకుండా వెళ్ళిపోతాడు. ఏదో తండ్రి ఎక్కడికో ఊరికి వెడుతుంటే చెప్పకుండా వెళ్ళిపోతాడేమో అని కూతురు ముందే సామాను సర్దేసుకుని వెళ్ళి ఆ కారులో కూర్చుంటుంది. చూడండి, నేను నాన్నగారితోనే ఉంటాను, నేను పెట్టి తెచ్చేసుకున్నాను, నేను అంత సిద్ధంగా ఉన్నాను, నేను వెళ్ళను అని ముద్దొచ్చిన వాళ్ళలాగా సీతాదేవి తన సామాన్లన్నీ సర్దేసుకుని ఆ చీరలన్నీ సర్దేసుకుని, ఓ మూట, పెద్ద మూట, మరి 7 వారాల నగలు మూటల మీద అంతా లక్ష్మణుడు మోసాడు. ఈ మూట పట్టుకుని ముందు రథం ఎక్కేసింది. ఎక్కేసి మళ్ళీ ఇంత పెద్ద మూట వేసుకొస్తావు, ఎవరు తీసుకెడతారు నిన్ను అంటారేమో, సాధారణంగా మన భర్తలు భార్యలను విసుక్కుంటారు కదా, లగేజీ ఎక్కువైందని. అందుకే ఇంత పెద్ద మూటలు వేసుకొస్తావు, అందుకే నీతో ప్రయాణం చెకావు అంటాడేమో. లేదు, చిన్న మూట, అసలు మీకేమో అడ్డు లేదు, కింద పెట్టేశాను అని ఇలా కూర్చుంది. తిరిగింటి అమ్మాయి, తిరిగింటి వెళ్ళాలంతే. ఇప్పుడు అరణ్యవాసం కాబట్టి వెళ్ళాలి అన్నీ. మీకు అక్కడ అడ్డులేదు, బోడు చోటు ఉంది మీకు, నేను ఇరుక్కుని ఇక్కడ కూర్చున్నా, మీరు కూర్చోవచ్చు కదా, లక్ష్మణుని కూడా కూర్చోమన్నాడు కావాలంటే, అందుకని నన్ను తీసుకెళ్ళాలంటే కుదరదు. ఇలాగే ఉంటుంది విశ్వనాథ వారి సీత. ఎంత అందంగా ఉంటుందో అసలు ఆ కల్పవృక్ష వర్ణం. అలా కూర్చుంటే రాముడు కంగారు పడిపోయేట, విడిపోయిందిరా బాబు దీని తొంపదగా వెళ్ళు వెంటనే. ఎందుకంటే రాజకుమార్తె, మహారాణి, రక్షణ ఉండాలి, రాజు భార్యకి రక్షణ లేకపోతే అలాగా. అందుకని వెంటనే రామలక్ష్మణులు ఇద్దరు, ఇంగ్లీషులో చెప్పాలంటే ఎలర్ట్ అయిపోవడం అంటారు చూడండి, వాళ్ళు వెంటనే అలాగా స్థితిలోకి వచ్చేసి వాళ్ళు రక్షణ. ఇద్దరు చెరువైపు నిలబడ్డారు, సీతాదేవికి రక్షణ. ఆ దృశ్యం ఎలా ఉందంటే, రక్తిమయి సుమంత్రానీత రథమునందు ఇరు దశల్ రామలక్ష్మణులిద్దరొలసి, ఇరు దశల్ రామలక్ష్మణులిద్దరొలసి, తొండములతోని ధనువులతోడనొప్ప, ఇరు దశల్ రామలక్ష్మణులిద్దరొలసి, తుండములతోని ధనువులతోడనొప్ప, రక్తిమయి సుమంత్రానీత రథమునందు, రక్తిమయి సుమంత్రానీత రథమునందు, జనకీదేవి గజలక్ష్మి సరణి బొలచే, జనకీదేవి గజలక్ష్మి సరణి బొలిచే, పద్మప్రియే పద్మిని పద్మహస్తే, విశ్వప్రియే విష్ణు మనోనుకూలే, త్వత్పాద పద్మం మయి సన్నిధత్స్వ. సీత ఉంటే రాముడు రాకేమవుతాడు మన దగ్గరికి, రాముడు ఉంటే సీత రాకేమవుతుంది, ఇద్దరిని విడిగా పిలవాలండి దంపతుల్ని. ఇది శిరునుడి సీత. ఇప్పుడు వెళ్ళి ఆ రథంలో కూర్చుంది, మూట కింద పెట్టేసింది అడ్డం లేకుండా. ఏదో విమానంలో సేఫ్టీ జాకెట్ కింద ఉంటుందంటారు, అక్కడ పెట్టేసింది ఎవరో కనపడకుండా. మళ్ళీ ఇంత పెద్ద మూట తెచ్చాం అనుకుంటా. అప్పుడు వెంటనే రాముడు లక్ష్మణుడు పక్కకు వచ్చాట. వాడు ధనుస్సులు పట్టుకున్నారు, రక్షణ. ఆ ధనుస్సులు ఎలా ఉంటాయండి, ఈ పిడికిల దగ్గర ఇలా పట్టుకుంటారు కదా, పైన ధనుస్సు పై కొమ్ము ఇలా ఉంటుందిగా, అది సరిగ్గా ఏనుగు తొండం ఎత్తినట్టుగా ఉంది. ఇద్దరు ధనుస్సులు పట్టుకుని పక్కన నిలబడితే ధనుస్సు పైభాగం ఇలా ఏనుగు తొండమెత్తినట్టుగా, అంటే మహారాజు ఊరేగింపుకు బయలుదేరుతుంటే 2 పట్టపుటి ఏనుగులు పక్కన ఉండి ఇలా తొండాలెత్తి నిలబడతాయి. ఇది గౌరవ సూచకం, మహారాజు మర్యాద, భద్రకయ్యం. అందుకని ఇరు దశలు రామలక్ష్మణులు ఇద్దరు ఒలసి, తుండములతోడి ధనువులతోడనప్ప, తుండాల్లా ప్రకాశిస్తున్న ధనుస్సులు పట్టుకుని నిలబడితే, తుండాలు ఎవరుకుంటే గజములు, మరి గజం ఎక్కడుందండి అది చెబుతున్నాడు ఆయన. రక్తిమయి సుమంత్రానీత రథమునందు, అప్పుడు సుమంత్రుడు తీసుకొచ్చినటువంటి ఆ రథంలో జానకీదేవి గజలక్ష్మి సరణి బొలిచే, జానకీదేవి గజలక్ష్మి సరణి బొలిచే, గజలక్ష్మిలా ప్రకాశించింది. అష్టలక్ష్ముల్లో గజలక్ష్మి ప్రధానం. ఆ గజలక్ష్మి ఈవిడెవరండి, ఈవిడే. అందుకే కల్పవృక్షాన్ని సాహిత్యవేత్తలు సరదాకి మొత్తం జాగ్రత్తగా పరిశీలిస్తే అష్టలక్ష్ముల వర్ణనలు కనపడతాయి సీతాదేవి రూపంలో. సంతానలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, విజయలక్ష్మి, వీరలక్ష్మి, గజలక్ష్మి, ధనలక్ష్మి, ఈ అష్టలక్ష్మి స్వరూపంగా ఆయన సీతాదేవిని వర్ణిస్తాడు. ఆయన ప్రణాళిక అటువంటిది. అందుకే రామాయణం మీద మాట్లాడితే కల్పవృక్షం మీద మాట్లాడాలి దమ్మున్నవాళ్ళు. దాని పరిశోధన, దాని లెక్క వేరసలు. ఏదో తోచిన సుందరకాండ ఎంతసేపు మహిమలు చెప్పుకుంటూ వెళ్ళిపోవడం కాదు. కవిత్వం తెలిసి కవిత్వ తత్వం మీద మాట్లాడాలి. ఇది కవిత్వం. గజలక్ష్మిలా ఉంది. మరి ఆవిడ సిరులు ఇవ్వకపోతే ఏమి ఇస్తుందండి, సిరులిడ సీత అంటూ రారా. అంటే సీతాదేవి ఉందంటే ఆ చిత్రంలో మనకి మన లోపాన్ని, అప్పులు పోగొట్టి, మన బాధలు పోగొట్టి మనకు ద్రవ్యం ఇవ్వడానికి ఉంది. సీతాదేవిని అర్చిస్తున్నామంటే లక్ష్మీదేవిని అర్చించినట్టే, వేరే కనకధార అక్కల్లా. సీత మీద ఈ భజ్యం చదువుకుంటే చాలు, కనకధార చదివినట్టే. సీత వేరు, లక్ష్మి వేరు, రుక్మిణి వేరా, అమాయకత్వం. కానీ మరి హనుమంతుడు ఎందుకండి, పీడ లెగజం ముటకై హనుమంతుడు ఎంత చక్కగా చెప్పాడు చూడండి. ఇప్పటికీ కూడా హనుమంతుని పూజ చేయడం మనం ఎందుకు చేస్తాం, కొంచెం భయం కలిగినప్పుడు. చిన్నపిల్లలు ఏదైనా పీడకలు వచ్చిందంటే ఆంజనేయ దండకం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాత విజయకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాజపుత్రం భజే వాలగాత్రం, అంతే. వెంటనే దండకం, భయం భయపోతుంది.
ఆంజనేయుడు అందుకు ప్రసిద్ధుడు. చితగూడేడు మొత్తం శాకిని ఢాకిని భూత పిశాచాలని నేను మన కల్లో కాదు ఎల్లో కూడా రాకుండా చేస్తాడు. అలాగే ఆయన గంభీరంగా ఉండడం, ఆ గద పట్టుకోవడం ఇవన్నీ ఎలా ఉంటాయి? నిజానికి సందర్భం వచ్చింది కూడా చెబుతున్నా. ఆంజనేయుడు గద లేదు. రామాయణం 24,000 శ్లోకాల్లో ఎక్కడ హనుమంతుడి దగ్గర గద లేదు. గద అనే ఆయుధం హనుమంతుడు పుట్టింది మొదలు ఇప్పటి వరకు ఎప్పుడు ఇప్పటి వరకు ఎందుకంటే ఆయన ఇంకా ఉన్నాడు, అందుకని ఎక్కడా వాడలేదు. మనం భీముడికి గద పెట్టాము, భీముడు అన్నగారు కాబట్టి ఆంజనేయుడికి లేకపోతే ఎలాగని ఇంకోటి పెట్టాము. మనం తక్కువ వాళ్ళం కాదు, దేవుళ్ళని మనమే మార్చేస్తాం. పాపం వాళ్ళు తప్పనిసరిగా ఇవన్నీ భరిస్తున్నారు. 500 కేజీల గద హనుమంతుడు మన కోసమే భరిస్తున్నాడు, ఆయన దగ్గర అది లేదు. ఇదో రహస్యం. అందుకని హనుమంతుడు అలా నిలబడితే చాలు, మంచి 6 ప్యాక్ 8 ప్యాక్ వాళ్ళు ఎందుకు పనికిరారు. హనుమంతుడు ఎదురుగా ఉంటే అవతల పాటు 7 ప్యాక్ వెళ్ళిపోవడమే శ్మశానానికి, 7 కట్లు. ఈయన దగ్గర ప్యాకులు ఉండవు, వాడే ప్యాక్. అందుకని పీడలు ఎగజిమ్ముడకై హనుమంతుడు. ఇంకొకటి ఆర్తిబోధరుమ సుమిత్ర సూతి. సుమిత్ర ఎంత గొప్పవాడండి, సుమిత్ర సూతి. రామదాసుగా నమస్కారం చేయాలి ఈ మాట వాడినది. లక్ష్మణుడు అనకుండా సుమిత్ర సూతి, సౌమిత్రి. ఆ మాట నాకు ఎంత ఆనందంగా ఉంటుందంటే, సుమిత్ర కొడుకు కాబట్టి ఆయనకి ఆ గొప్పతనం వచ్చింది, సందేహం ఏమీ లేదు. ఎందుకంటే వనవాసానికి ఎడుతూ ఆయన తల్లికి నమస్కారం చేస్తే, అయోధ్యామటమీం విద్ధి రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యామటవీం విద్ధి గచ్చతాత యథా సుఖం. ఒక పెద్ద మనిషికి 3 భార్యలుంటే ఎవరి పిల్లల గొడవలు వాళ్ళు చూసుకుంటారు, పక్క వాళ్ళ పిల్లల గొడవ వాళ్ళకి ఎందుకు పడుతుందండి? అందుకని సుమిత్రాదేవి తన సవతి కొడుకైనటువంటి కౌశల్య కొడుకు రాముడు అరణ్యానికి ఎడుతుంటే లక్ష్మణుణ్ణి కావాలని చెప్పి పంపించింది. అదే వశిష్ఠుల వారు అంటాడు, తన కొడుకు కోసం రాముణ్ణి వనవాసాలకి పంపించిందమ్మా కైక. రాముడు కోసం నీ కొడుకును వనవాసాలకి పంపుతున్నావమ్మా సుమిత్రాదేవి. చరిత్ర మీ ఇద్దరినీ మర్చిపోతున్నారు. మనం సుమిత్రలా ఉండాలా కైకలా ఉండాలా తెలుసుకోవాలి. ఈ మాట వచ్చింది కదా అని మగవాళ్ళు అంటే అలాగే 2-3 భార్యలు ఉన్నప్పుడు అలా ఉండాలి మీరు తెలుసుకోండి, గరికిపాటి వారు చెప్పారు అనకండి. ముందు ఈ మగవాడు రాముడిలా ఉండాలి, వేషాల ఇద్దు. అలాగా సుమిత్ర సూతి అంత త్యాగమూర్తి సుమిత్ర. కాబట్టి సుమిత్ర సూతి అనడంలో ఆర్తిబోధరుమ, మనకి ఉండే అనేక భయాలు బాధలు పోవాలంటే త్యాగం చేయాలి. త్యాగంతోనే ఎప్పుడు త్యాగేనేకే అమృతత్వ మానసు. అలాగే దురితంబులు మానుప రామనామమున్ కరుణదలిర్ప. అనేక పాపాలు పోగొట్టడానికి రామనామం ఇదివరకు చెప్పుకున్నాం. రా అంటేనే పాపాలు బయటకు వస్తున్నాయి, మా అని మూసేస్తే మళ్ళీ వెళ్ళే అవకాశం లేదు. మానవులగా అవగ పన్నిన వజ్రపంజరోత్కరము గదా భవన్ మహిమ. మొత్తం మీద రామచంద్రమూర్తి నీ మహిమ, భవన్ మహిమ వజ్రపంజరోత్కరము. మామూలు పంజరం అయితే ఏదైనా బదులు కొట్టేస్తారు, వజ్ర పంజరాన్ని వజ్రం వజ్రేణ భిద్యతే. రామనామాన్ని, రామాయణాన్ని, రామకథని, దాని సారాంశాన్ని నమ్ముకుంటే వాడి జీవితం వజ్ర పంజరం, ఎవడో దాన్ని ముట్టుకోలేడు. ఇది దశరథి కరుణాపయోనిధి. ఇంత మంచి పద్యాన్ని మనకు అందించిన రామదాసుకి, ఆయన అందించడానికి అవకాశం ఇచ్చిన తెలుగు భాషకి నమస్కారం చేస్తూ సెలవు.